ఈరోజు దోశలు వేస్తున్నానండి. దానికోసం అని చెప్పి నేను ఈ కప్పుతో మినపప్పు తీసుకున్నాను. ఇదే కప్పుతో 3 కప్పులు బియ్యం తీసుకున్నాను. సో రేషన్ బియ్యం అది కూడా ఇలా కడిగి పెట్టేసుకున్నాను. దీనికి కొంచెం ఇలా మెంతులు అంటే మంచి రంగు వస్తుందన్నమాట. మెంతులు కాస్త జిగుమానంగా ఉంటుంది కదండి. సో పెనం మీద వేసినప్పుడు గరిటెతో మనం ఈజీగా తిప్పడానికి అవుతుంది. నెక్స్ట్ దీంట్లోకి ఇలా చూసారు కదా, ఈ గరిటె ఉంది, చిన్న గరిటె ఉంది కదా, ఆ గరిటెతో ఒక అర గరిట పెసరపప్పు, అదేవిధంగా ఒక గరిట కందిపప్పు, ఈ 2 కడుక్కొని వచ్చి ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇది కడుక్కున్నాను కదా, ఇందులో వేసేద్దాం. నేను ఇక్కడ గుండు మినపప్పు తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, గుళ్ళ మినపప్పు తీసుకున్నాను. సో త్వరగానే నానిపోతుంది. ఇప్పుడు మనం వాటరు, మినపప్పు నానితే కొంచెం ఊరుతుంది కదా, సో గింజ పెద్దది అవుతుంది కదా, అందుకని చెప్పి ఎక్కువ వాటర్ వేసుకోవాలి. చూడండి, మనకు చెయ్యి పెడితే ఇలాగా వేలు ఎక్కడి వరకు మనకి పైకి వచ్చేయాలన్నమాట. సో ఇవన్నీ ఒక్కసారి కలిపేసి ఒక 6 to 7 hours నానబెట్టేద్దాం. ఆఫ్టర్ 6 to 7 hours తర్వాత చూసారు కదా, పప్పు మీద కాస్త నురుగు కూడా తేలింది. అంటే పప్పు బాగా నానిందనమాట. సో మనకి రుబ్బుకోవడానికి రెడీ. సో నేను ఆల్రెడీ మంచినీళ్ళతోనే దీన్ని నానపెట్టాను. ఇదే వాటర్ కాస్త రుబ్బుకోవడానికి కూడా వాడతాను నేను. ఇంత వాటర్ పట్టదనుకోండి. అయితే నేను వెట్ గ్రైండర్లో రుబ్బలేదు, ఇది మిక్సీ జార్లో రుబ్బేశాను. మిక్సీ జార్లో మనం వేసేటప్పుడు పప్పు సగానికే వేయాలి, ఎక్కువ వేయకండి, కరెక్ట్గా సగానికి వేయాలి. ఆ పప్పుకి ఎంత వేసామో అంతే వాటర్ వేయాలి. అంటే పైకి రాకూడదు, నీళ్లు కూడా మనకి మునిగిపోయినట్టు ఎక్కువ వేయకూడదు, అలా మరీ తక్కువ వేయకూడదు. అలా వేస్తే మనకి మిక్సీ జార్లో వేస్తున్నాం కదా, హీట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. హీట్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి పప్పు ఉరుము అవ్వదు. సో అంతే వాటర్ వేసి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా పడితే మహా అయితే ఒక అర గ్లాస్ నీళ్ళు పట్టొచ్చేమో. సో మరీ ఎక్కువ బాగా మిక్సీ వేసేసినా కూడా మనకి పిండి వేడెక్కిపోతుంది అనమాట. సో నేను ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాను. చూసారు కదా, జారుడు కన్సిస్టెన్సీలో. ఇప్పుడు ఇది ఇంకా దోశలు కాబట్టి ఇంకా మనకు వాటర్ పడుతుంది అనుకోండి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఊరపెట్టేటప్పుడు, అంటే నానబెట్టేటప్పుడు, అంటే ఫర్మెంటేషన్కి ఉంచేటప్పుడు పిండిని ఇలా చేతితో శుభ్రంగా బాగా కలపండి. ఎంత ఎక్కువ కలిపితే అంత ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంది. సో మూత పెట్టేసి కొన్ని గంటలు వదిలేసిన తర్వాత చూసారా ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయ్యిందో. సో దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం దోశలు వేసేసుకోవటం. ఇదేనండి.